చెప్పు రూపా. వాళ్ళు నా పొలికలు కనిపిస్తున్నాయి. నేను హాస్పిటల్ నుండి ఆయాని మాట్లాడుతున్నాను. చంటిపిట్ట కావాలన్నారు కదా, రెడీ. ఎక్కడికి రావాలో నేను చెప్తాను. సంధ్య, ఎందుకో ఈ బాబుని వదలాలనిపించడం లేదు. మర్చిపోలేకపోతున్నాను వాడి స్పర్శ, వాడిని ఎత్తుకున్నప్పుడు కలిగిన అనుభూతి ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అనుబంధాన్ని తెంచేసుకుని రాయిలా మార్చుకున్న నా గుండె ఎందుకిలా రియాక్ట్ అవుతుంది? రే, నాలో అమ్మతనాన్ని నిద్రలేపుతున్నావురా. అమ్మ అన్న పిలుపుకు దూరమైన నా దురదృష్టాన్ని గుర్తు చేసి బాధపడుతున్నావురా. దేవుడా, నాకు నా బిడ్డ కావాలి, నా బిడ్డ కావాలి. తిరిగివ్వు, నా బిడ్డ నాకు తిరిగివ్వు. అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్నివ్వు. ప్రియాంక, ప్రియాంక, నా మాట వినవే. నో, వాడు పిలిచే అమ్మ అన్న పిలుపు నేను వినకూడదు. వాడి నోట్లోంచి ఆ మాట రాకముందే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ ప్రియాంక, 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 ఇదెక్కడ మొండితనమే? నువ్వు అమ్మ అని పిలిపించుకో సరే, నన్ను కూడా అమ్మ అన్న పిలుపుకి దూరం చేస్తావా? నన్ను ఒంటరిదాన్ని చేసిపోతావా? నీ సంగతి నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. ఆగవే అమ్మ ప్రియాంక, అలా అంటే ఎలాగే? నేనేమైపోతాను? చచ్చిపోతావా? నా బాబుకి దూరమై నేను బతకట్లేదు, చచ్చిపోయానా? ప్రియాంక, ఆగవే అమ్మ ప్రియాంక. నీ కూతురు నీ గురించి పట్టించుకోదు. నా బిడ్డకి నేను అవసరం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. ప్రియాంక, దూరంగా పారిపోతే సమస్యకు పరిష్కారం ఉండదమ్మా. పారిపోకపోతే సమస్యలు ఇంకా పెరుగుతాయి. అయ్యో, ఎందుకు పెరుగుతాయి? ఎలా చెప్పను? నరకం అనుభవిస్తున్నాను. కళ్ళ ముందు కన్న బిడ్డ ఉన్నా ముట్టుకోలేను, ఎత్తుకోలేను. ఆడించలేను, ఓదార్చలేను. గుండెకు హత్తుకోలేను. బాబుని దగ్గరికి తీసుకుంటే ఆ స్పర్శ తగిలితే వదిలిపెట్టలేను. ఎవరు అడిగినా వాణ్ణి ఇవ్వలేను. అందుకే బలవంతాన దూరంగా ఉంటున్నాను. వాడి ఏడుపు వినిపిస్తుంటే ఓదార్చడానికి వెళ్లకుండా బలవంతాన చేతులు కట్టుకుని కుమ్మిలిపోతూ కూర్చుంటున్నాను. వాడు నాకు అలవాటైతే తిరిగి సంధిని ఇవ్వలేనమ్మా. కష్టపడి కన్న ప్రేమని చంపుకుంటున్నాను. మళ్ళీ దాన్ని బతికించుకుని నరకాన్ని చూడలేనమ్మా, చూడలేను. విన్నావుగా, విన్నావుగా మహాతల్లి, నా కూతురు హవేలి వదిలి వెళ్ళిపోతుంది. సంతోషమా? కడుపు మంట చల్లారుతుందా?
అందరూ కలిసి దానికి అన్యాయం చేస్తున్నారు. ఆస్తి దక్కకుండా చేశారు, బిడ్డకు దూరం చేశారు. ఇప్పుడు మొగుడికి హవేలికి కూడా దూరం అవుతుంది. దాని బతుకు బండలు చేసుకుంటుంది. పండుగ చేసుకోండి, నీకు కావాల్సింది ఇదేగా. అది హవేలి వదిలి వెళ్ళిపోవడమేగా. నేను కాళ్ళు పట్టుకున్నా ఆగడం లేదు. సంధ్యకిచ్చిన మాట కోసం కడుపు తిప్పి చంపుకుని వెళ్ళిపోతుంది. అమ్మా ప్రియాంక, ప్రియాంక, చెల్లి, నా మీద పీకల దాకా కోపం ఉంది తెలుసు. నా ముఖం చూడటం, నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అదే తెలుసు. ఆ కోపాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ అక్క చెప్పే మాటలు వింటావా? ప్రియాంక, నువ్వు హవేలి వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. దేవుడు నీ త్యాగాన్ని గుర్తించాడు. ఇచ్చిన మాటకి కట్టుబడ్డ నీ నిజాయితీని మెచ్చుకున్నాడు. దూరం చేసుకున్న నీ మాతృత్వాన్ని తిరిగి వరంగా ప్రసాదించాడు. ఏంటి నువ్వనేది? వరమేంటి, ప్రసాదించడం ఏంటి? ఏదో ఓ రోజు సంధ్యకి తిరిగి బాబునిచ్చేయాలి కాబట్టి ప్రియాంక బాబుని దగ్గరికి తీసుకోవడం లేదు, అంతేగా? అవును. ఇప్పుడు ఆ అవసరం లేదు. సంధ్యకి ఈ బాబుతో పని లేదు, ఎప్పటికీ అడగదు, ఇచ్చినా తీసుకోదు. ఎందుకు? వాళ్ళింకో బాబుని అనాథ శరణాలయం నుంచి అడాప్ట్ చేసుకున్నారు. అక్క, నువ్వు చెప్తుంది నిజమేనా? ఇప్పుడే సంధ్య ఇంటికి వెళ్ళేసొస్తున్నాను. నాకు వీడొచ్చాడు. ప్రియాంక బాబుతో పనిలేదు, వాడి జోలికి రాము. మా మాటగా ఇది ప్రియాంకకు చెప్పు. ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదనే ఈ బాబుని దత్తత తెచ్చుకున్నాం. ఇక ప్రియాంకని తన బాబుతో హ్యాపీగా ఉండమను. ఈ మాట నేను చెప్పానని చెప్పు. ఎంత గొప్ప శుభవార్త చెప్పావక్క. థ్యాంక్స్, థ్యాంక్స్ అక్క. ప్రియాంక, ఇక మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వెళ్ళి నీ బాబునెత్తుకో. ఎప్పటికీ వాడు నీ సొంతమే, నీ బిడ్డే. ఎవరికీ వాడి మీద హక్కు లేదు. పద ప్రియాంక. వియాల జంపాల ఓలా అల్లు అల్లు అలో అలో హలో అల్లు అల్లు అలో అలో హలో ఓలా ఓలా ఓలా
హే. బాగుందా ఓవా ఓలా సరేదా బజ్జు మీద బజ్జు. రేయ్ నీకు నాకు ఒకటే తేడా. నేను నాన్న ప్రేమ తెలియకుండా పెరిగాను, నువ్వు అమ్మ ప్రేమకు దూరమై పెరుగుతున్నావు. మా అమ్మ నన్ను ఇలా ఆడించేది, కానీ మీ అమ్మలో నిన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. వేస్ట్ రాక్షసులు. అరే ఓ అయ్యి జన్మలో వాళ్ళని దగ్గరకు రానివ్వకు. నీకు నేనున్నాను, గుండెల మీద పెంచుకుంటాను. నువ్వు మొదటిగా నేర్చుకోవాల్సిన మాట అమ్మ అని కాదు, నాన్న. ఏది నాన్న? నాన్న అను. నాన్న ఓ ఏ నాన్న అను. నాన్న నాన్న అనమ్మా అను. బాబు, నా బాబు. సందీప్, ఒక్కసారి బాబునివ్వవా? ఏ ముట్టుకోను అంటూ మంగమ్మ శపథం చేసావుగా, ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు? చెప్తాను సందీప్, అన్నీ చెప్తాను. ముందొకసారి బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని గుండెకు హత్తుకొని ప్లీజ్. ఆహా, ఒక్కసారిగా అంత ప్రేమ కారిపోతుందా? ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఎక్కడ దాచుకున్నావు? అలా మాట్లాడుకు సందీప్. వాడంటే నాకెప్పుడూ ప్రేమే. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవాడు. రేయ్, వింటున్నావా? నీ అమ్మ డైలాగులు వింటున్నావా? రక్తం పంచుకు పుట్టావంట్రా. ఆవిడ గారికి సడన్ గా గుర్తొచ్చింది. బాబు, బాబు, అమ్మ దగ్గరికి రానన్నా. రాడు, ఈ జన్మకు రాడు. నేనే చెప్పాను వెళ్ళొద్దని. సందీప్, ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఏం తల్లి, నీకు కూడా బాబు కావాలా? కూడబలుక్కొని వచ్చారా? ఈవిడొచ్చిందని నువ్వొచ్చావా? నువ్వొస్తున్నావని తెలిసి ఈవిడొచ్చిందా? ప్రతిదానికి కాంపిటీషన్ కదా. సందీప్, బాబును ప్రియాంకకివ్వు. ఓ, రికమెండేషనా? కొట్టుకు చస్తున్నారుగా, కలిసిపోయారా? డీలేంటి? సందీప్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకెప్పుడు బాబుని దూరం చేసుకోను. ప్లీజ్ సందీప్, బాబునివ్వు. అల్లుడు, ఎప్పటికైనా మళ్ళీ బాబుని సంధ్యకి ఇవ్వాల్సి వస్తుందని ప్రియాంక బాబుకి దూరంగా ఉంటుంది. అంతేకాని వాడంటే ఆపేక్ష లేక కాదు. ఇప్పుడు ప్రతాప్ సంధ్య మరో బాబుని తెచ్చుకొని పెంచుకుంటున్నారట. ఇప్పుడే రూప చెప్పింది. అవును సందీప్, ఇప్పుడు వాళ్ళకి మన బాబుతో పనిలేదు. అడగరు, ఇవ్వక్కర్లేదు కూడా.
వాడిక ఎప్పటికీ నా బాబే. ఇవ్వు సందీప్, బాబు నువ్వు. నో, అంతా మీ ఇష్టమేనా? ఆ ప్రతాప్ గారి సంగతి నాకు అనవసరం. వాడి చావు వాడు చస్తాడు. బాబుని తీసుకొచ్చి మీ చేతికిస్తే ముట్టుకోకుండా బెట్టు చేసి బతిమలాడించుకున్నారు. మీరు అసలు తల్లులేనా? వీడికి తల్లితో పనిలేదు, నేనే పెంచుకుంటా. సందీప్ ప్లీజ్ సందీప్, దేవుడిచ్చిన వరాన్ని నాకు దూరం చేయకు. నా బాబుని నాకు దూరం చేయకు. వేరే ఏ శిక్ష విధించినా నేను రెడీ. ప్లీజ్ సందీప్, నా బాబుని నాకు ఇవ్వు. ప్లీజ్ ప్లీజ్ సందీప్. ప్లీజ్ సందీప్, ప్లీజ్ సందీప్, ప్లీజ్. ఏ రూపా, ఏంటిది? ప్రియాంక లే, బతిమలాడితే మగాళ్ళు మాట వినరు, పోస్ కొడతారు. రూపా, బాబుని లైవ్. దగ్గరికి రాకు. నువ్విచ్చిన మాట కోసం సంధ్యకి బాబుని త్యాగం చేసింది ప్రియాంక. నువ్వు చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తోంది. బుద్ధి లేకుండా నీతులు చెప్తున్నావా? బాబుని తీసుకో. బాబు చూసావా చూసావా? హ్మ్. అది నిజమైన తల్లి ప్రేమ, స్వచ్ఛమైన అమ్మ ప్రేమ. ఇలాంటి తల్లి ప్రేమ నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా మీ అమ్మ దొంగ ప్రేమ, కపట ప్రేమ, మాయ ప్రేమ. ప్రియాంక, ఇక నుండి బాబు నీ దగ్గరే ఉంటాడు, ఉండాలి. తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. ప్రియాంక ఆగు. నువ్వు ఆగు. ప్రియాంక నువ్వు వెళ్ళు. రూపా తప్పుకో. ప్రియాంక నువ్వు వెళ్ళు. ప్రియాంక నాకే ఎదురు తిరుగుతావా? ఈ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు. ఎంత ధైర్యం! ఆడది ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, పంతానికి పోతే ఎంతకైనా తెగిస్తుంది. బెదిరిస్తున్నావా? ప్రేమగా హెచ్చరిస్తున్నాను, అర్థం చేసుకో అంటున్నాను. ప్రియాంక నుండి బాబుని దూరం చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా తెలివిగా నాటకం ఆడుతున్నావు. నాటకమేంటి? కాకపోతే మరేంటి? ఎడముఖం పెడముఖంగా ఉన్న ప్రియాంకతో నీకంత లవ్ ఏంటి? వాట్ డూ యు మీన్? ఆస్తి రుచి మరిగావు, రాణి హోదా రుచి మరిగావు, వదులుకోవాలనిపించడం లేదు. కానీ ప్రియాంక అడ్డు
అందుకే బాబుని ఎరగా వేసి ప్రియాంక నీ గేలానికి చిక్కేలా చేశావు. నీకు విశ్వాసంగా పడుండేలా చేసుకున్నావు. రేపో మాపో మాయమాటలు చెప్పి ప్రియాంకని హవేలీ నుండి పంపించేస్తా. ఆస్తికి ఏకైక వారసురాలిగా మిగిలిపోతావు. ఛీ! తల్లి కొడుకులది ఒకే మెంటాలిటీ. ఇంతకంటే ఎదగరా? డబ్బు గురించి ఆస్తి గురించి తప్ప వేరే ఏది ఆలోచించరా? లైఫ్ అంటే అంతేనా? నాకు లెక్చర్లు ఇవ్వకు. మీ మనసుకు తోచిందే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది మీ మైండ్కి ఎక్కదు. బ్లాక్ అయిపోయి ఉంటుంది. నిజాన్ని ఒప్పుకో. ఎస్, ఒప్పుకుంటున్నాను. నిన్ను మీ అమ్మని మార్చడం ఎవరి తరమూ కాదని ఒప్పుకుంటున్నాను. రూపా, భర్తకి రెస్పెక్ట్ ఇవ్వడం మీ అమ్మకి తెలీదు. భార్యని అభిమానించడం నీకు తెలీదు. ఎప్పటికి బాగుపడతారు? ఏంటి గుర్తుపట్టలేదా? రాజా భూపతివర్మ గారి భార్యని. లోపలికి రావచ్చా? ప్లీజ్ ప్లీజ్. మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్దామనిపించింది. అందుకే ఇలా వెతుక్కుంటూ వచ్చాను.